హాయ్ అండి. టైం తక్కువగా ఉన్నప్పుడు నేను చూపించే ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ఉప్మా చేసేటప్పుడు నీళ్ళు ఫస్ట్ మరిగించేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు దినుసులు అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా తాలింపులో వేసేసుకొని ఎర్రగా వేయించుకుంటాను. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తాలింపు ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్ళను కూడా ఈ తాలింపులో పోసుకోవాలి. నీళ్ళని తాలింపులో పోసేసుకున్న తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ కాగిన నీళ్ళే కాబట్టి ఎక్కువసేపు పట్టదు, తొందరగా మరిగిపోతాయి. ఇలా నీళ్ళు తరలు మరిగేటప్పుడు 2 గ్లాసుల వరకు నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. రవ్వ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకొని తర్వాత మూత తీసి పైనుంచి కాస్త జీడిపప్పులు కానీ వేయించిన వేరుశనగ పప్పులు కానీ వేసి కలిపేసేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్.